నొక్కితే వచ్చేదానికి కొంచెం ఉందా? వెలుగు నీళ్ళు కొంచెం ఉంది. కానీ ఈ నీళ్ళల్లో ఏ నీళ్ళు మంచివి అంటే, ఇప్పుడు ఈ నీళ్ళల్లో పాచి ఉంటుంది, ఈ నీళ్ళల్లో పాచి ఉంటుంది, ఈ నీళ్ళల్లో పాచి ఉండదు. దాన్ని మనం ఎలక్ట్రాలిసిస్ చేస్తే తెలుస్తుంది. మాది కానీ దీంట్లో పవర్ ఉంది, దీంట్లో పవర్ లేదు. ఇందాక వచ్చి చూసాం కదా, ఎలక్ట్రాలిసిస్ ఉంటుంది. పాచి తీసేది చేస్తాలే. ఎలక్ట్రాలిసిస్ మిషన్ ఇంకోటి ఉందన్నమాట. చేయండి ఓకే సరే. ఫస్ట్ నీ తీయండి వీడియో, అది ఆఫ్ చేసేసి. అది ఆల్రెడీ అన్న ఉంది, పెట్టింది. నేను కట్ చేస్తాను. ఓకే పూర్తిగా పెట్టు. ఓకే పూర్తిగా చూడండి. స్టడీ 1 2 3 బెండ్ అయింది. బెండ్ అవుతున్నారా? అవును. ఓకే ఇప్పుడు ఈ వాటర్ తాగండి. వాటర్ ఆరో వాటర్ అందాక టెస్టింగ్ వాటర్. ఓకే 5 times ఫుల్గా బ్రీత్ తీసుకోండి. చేతులు అనండి. ఓకే ఇప్పుడు సేమ్ థింగ్ మళ్ళీ మనం రిపీట్ చేస్తాము. చూడండి, మీ 2 చేతులు నేను పట్టుకొని మీ చేతి పైన, నా 2 కాళ్ళు కూడా వెయిట్ అంతా వదిలిపెడతాను. ఓకే ఓకే స్టడీ 1 2 3 చూడండి. చూడు బెండ్ అవుతున్నారా? అదే మ్యాజిక్. నా వెయిట్ ఎంత వేసాను మీ చేయిపోయినా? కాదు, నేను కావాలని బెండ్ అదని ట్రై చేస్తున్నా, నా వల్ల కావట్లేదు. అంటే నేను కావాలని అంటే మామూలు వెయిట్ ఎక్కువ పడినా కూడా మనం ఉండలేం కదా, ఇలా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తది కదా. కానీ లేదు, అది లేదు లేదు. సో నేను నా 2 కాళ్ళు ఎత్తినాను, ఎత్తిన బరువంతా ఈయన చేయడానికి సార్. అర్థమైందా? అంటే మామూలుగా మనం ఎంత వెయిట్ పడినా కూడా కొంచెమైనా బెండ్ అవుతాం కదా, దిగుద్ది. అట్లా అది లేదు, బెండే కాలేదు, స్ట్రైట్గా ఉన్నారు కదా. విత్ 2 minutes అదే దాని పవర్ చూపించింది. 5 seconds. పాచి లాంటి పదార్థం ఉంటుంది. మనం ఈ నీళ్లు ట్యాంక్కి పెడితే ట్యాంక్ ఎంత పాచి పడుతుంది. ఏమి ఒకప్పుడు ఏమైందంటే నీళ్లు మనకు ఏట్లో పారుతూ వచ్చేదనమాట. ఆ నీళ్ళల్లో ఇసుక పైన ఈ నీళ్లు దొలేటప్పుడు సూర్యకిరణాలు పడితే ఎలక్ట్రాలిసిస్ జరిగి పాచి అంతా బయటకు వచ్చేస్తుంది. మొక్కలకు అంటుకుంటుంది. ఆ నీళ్లు ప్యూరిఫై అయిపోతున్నాయి. దాంట్లో గేదెలు కడుగుతున్నారు, స్నానం చేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, ఇంకా ఏమో పనులు చేస్తున్నారు. అయినా కూడా మనం కడవ తీసుకొని పైన చెత్త అంతా అటు దుబ్బేసి నీళ్ళు ముచ్చుకొచ్చుకొని ఇంట్లో గుడ్డ పెట్టి వడగట్టుకొని తాగుతున్నాం. అప్పుడు మనకి ఏ జబ్బులు రాలేదు ఏమి. కానీ ఇప్పుడు నీళ్లను ఆ విధంగా ప్రవహించే విధంగా ఎక్కడ లేవు, ఏ ఊరికి లేవు. ప్రవహించే నీరు దొరకడం లేదు. ఎందుకంటే అన్ని డ్యాములు కట్టేశారనమాట. డ్యాములు కట్టడం వల్ల నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. తర్వాత మనకు ఆ నదుల్లోకి అంటే చిన్న చిన్న ఏర్లు ఉంటే వాటిలోకి డ్రైనేజ్ వాటర్ పెట్టేశాడు. తర్వాత ఈ ఫ్యాక్టరీలు వేస్టేజ్ పెట్టాడు. దానివల్ల లోపల బావుల్లో ఉండే నీళ్లు, బోర్లలో ఉండే నీళ్ళు కూడా ఏమైపోయినాయి, పాడైపోయినాయి. కాబట్టి తాగడానికి నీళ్లు యోగ్యంగా లేవు. ప్రభుత్వం నీళ్లు సప్లై చేస్తున్నా కూడా పైప్ లైన్లో సప్లై చేస్తుంది. సో పైప్ లైన్లో నీళ్లు సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్ళ పైన సూర్యకిరణాలు పడడం లేదు, ఎందుకంటే పాచి బయటికి రావడం లేదు. ఆ నీళ్ళు తెచ్చుకొని మనం డైరెక్ట్గా తాగితే అవి ఏమైపోతుందంటే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. మన కిడ్నీలు ఆ పాల్చిని ఫిల్టర్ చేయలేకున్నాయి, కాబట్టి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. సో కిడ్నీలు ఫెయిల్ అయిన దాని కారణంగా ఇప్పుడు ఏం చెప్పారంటే మిషన్లు పెట్టుకొని నీళ్లు ఫిల్టర్ చేసుకోని చెప్పి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మిషన్లు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఆ మిషన్లలో మనం ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం. కానీ మిషన్లు మన శరీరానికి పనికి వచ్చేటివి, పనికిరానివి అన్నీ ఫిల్టర్ చేపిస్తాయి. యాక్చువల్గా దీన్ని టీడీఎస్ మీటర్ ద్వారా మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఇన్ వాటర్. అది మనకు ఉండే నీళ్ళల్లో ఎన్ని సాల్ట్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. వాటర్ చెక్ చేసే మిషన్ కూడా ఇది టీడీఎస్ మీటర్. చూడండి, చూడండి ఎంత ఉంది ఇప్పుడు రీడింగ్. 0 ఉంది. ఇప్పుడు నేను ఈ కుళాయి నీళ్లు, మనం తాగే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు, ఇవి తాగే నీళ్ళు కదా. అవును, ఆరో వాటర్. ఆరో వాటర్. దీంట్లో టీడీఎస్ చూస్తుంది. చూడండి ఎంత ఉంది.
134 ఉంది. మనకు ఆరోగ్యంగా ఉండాలంటే 100 నుంచి 200 లోపల ఉండాలి TDS. అది ఈ వెలుగులు వాటర్ ఉందా ఇక్కడ 134 వచ్చింది ఇందాక. అది ఫస్ట్ 0 ఉండే, ఈ వాటర్లో మనం 6 వాటర్ పెడితే 134 దీంట్లో వచ్చింది. 134 వచ్చింది. అవును. ఇప్పుడు అక్కడ మనం ట్యాప్ వాటర్ తీసుకున్నాం. 467 వచ్చింది. సూపర్. 467 434 ఆడు ఉంది. 467 దాటితే మొక్కలు కూడా పనికిరావు నీళ్ళు అవి. TDS 400 దాటితే ఇప్పుడు మనకు వర్షం పడితే అంతా చిన్న చిన్న మొక్కలన్నీ మొలుస్తాయి. అదే మనం బోర్లో నీళ్ళు వదిలిపెడితే మొలవవు. ఎందుకు? వాటిలో జనరేషన్ పవర్ ఉండదు. ప్రకృతి నీళ్ళు, వర్షం పడే నీళ్ళలో TDS 10 ఉంటుంది. 0 నుంచి 400 ఉంది. ఓకే. ఇప్పుడు చూడు, మనము ఈ నీళ్లు తాగడం లేదు, ఇవి తాగుతున్నాము. అవును. కానీ దీంట్లో ఎనర్జీ లేదు. అవును. ఎనర్జీ లేని నీళ్ళు 100 అనుకున్నాం కానీ దీంట్లో ఎనర్జీ లేదు. అక్కడ బల్బ్ వెలగలేదు, దాని మాత్రం బల్బ్ వెలిగింది. ఏమి ఇప్పుడు చూడు, అంటే ఇంతకుముందు అసలు వెలగలేదు. అవును. ఇప్పుడు కొంచెం వెలిగింది, ఎందుకంటే ఆ నీళ్ళు టచ్ అయినాయి కదా దీనికి. అవును. ఆ వాటర్ దీన్ని టచ్ అయిన తర్వాత దీంట్లో పెడితేనే వచ్చింది అనమాట పవర్. 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎనర్జీ రావాలంటే ఈ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనమాట. చూడు, ఒక డ్రాప్ వేస్తాను నేను. పవర్ పెరిగింది, అర్థమైందా? ఇంకో డ్రాప్ వేస్తాను చూడండి. చూడండి, స్వామి మంత్రం వేసి చేస్తాం మాత్రం. చూడండి, ఇంకా పెరిగింది. ఇంత బాగా వచ్చింది. కాదమ్మా, నేను అంటున్నా అంటే ఆ విధంగా ఉంది అంటున్నా. చూడడానికి ఒక మాయలాగా ఫుల్ పవర్ వచ్చింది. అవును, అర్థమైందా? సో ఇప్పుడు మనము 5 డ్రాప్స్ వేసుకుని తాగితే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఫుల్గా వస్తుంది అని చెప్తాం. చూడండి, సార్ ఈ డ్రాప్స్ ఏ వాటర్లో కలుపుకోవాలి? RO వాటర్లో కలపాలి. అది పాయింట్. RO వాటర్లో కలుపుకోవాలి. ఎందుకంటే అది ప్యూరిఫై అయిపోయింది, దానిలో పాచి లేదు కదా. కాబట్టి ఈ డ్రాప్స్ కలుపుకుంటే ఇప్పుడు అది మనకు కంప్లీట్గా తాగడానికి యోగ్యమైనటువంటి వాటర్గా తయారీ. ఓకేనా? మరి ఈ నీళ్లు తాగితే ఎనర్జీ వస్తుందని చెప్పాను కదా నేను. అవును. ఏమి? సో ఎనర్జీ వస్తుందో లేదో చూద్దాం. ఎనర్జీ రావాలి కదా, ఖచ్చితంగా రావాలి. ఓకే. దీనికి 2 రకాల టెస్టింగ్స్ ఉంటాయి. ఒకటి 5 మంది ఉన్నప్పుడు చేసే టెస్టింగ్ ఉంటుంది, ఒకటి ఒకరికే చేసే టెస్టింగ్. చూడు, ఎక్కడ ఎనర్జీ వస్తుందో. ఓకే, ఎర్త్ వస్తుంది. ఇక్కడ ప్లగ్ పెట్టి బల్బ్ పెట్టినాం. ఇవి RO వాటర్, మనం తాగే నీళ్ళు. ఇవి వాటర్నా మామూలు ఇంట్లో ట్యాప్ వాటర్గా? సరే, ఓకే. ఎనర్జీ పాస్ అయితే బల్బ్ వెలుగుతుంది. అవును, అంతేనా? అంటే పవర్ వస్తే బల్బ్ వెలుగుతుంది, లేకంటే లేదు. ఇప్పుడు మనం తాగే నీళ్ళల్లో పవర్ ఉందా లేదా? అవును. ఇప్పుడు ఇవి మనం తాగే నీళ్ళు. అవును. ఇందులో పెడుతున్నాను. అవును. బల్బ్ వెలిగిందా? ఈ RO వాటర్. RO వాటర్లో అవును, వెలగలేదు కదా. లేదు అంటే ఏమి, దాంట్లో పవర్ లేదు. అర్థమైందా? అవును. ఇవే మనం కుళాయి నీళ్ళలో పెడతాం. వెలుగలు వాటర్ కొద్దిగా ఉంది, అర్థమైందా? అంటే ఈ వెలుగల నీళ్ళల్లో ప్రకృతి నీళ్ళు, ఇవి భగవంతుడు ఇచ్చిన నీళ్లు, అందులో శక్తి ఉంది. కానీ మనం ఆ నీళ్లు తాగడం లేదు, దాన్ని ఫిల్టర్ వేసుకొని తాగుతున్నాం. ఈ ఫిల్టర్లో ఏమైపోతుంది? శక్తి అంతా పోతుంది, 0 అయిపోయింది. ఈ 0 వాటర్ తాగితే మనం కూడా 0 అయిపోతున్నాం. యాక్చువల్గా మ్యాజిక్ చేసినట్టుంది మీరు కూడా. ఏమైందంటే మై అంటాం కదా, అట్లా 0 వాటర్ తాగడం వల్ల అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, మినరల్ కంటెంట్ తగ్గిపోతుంది, మనకి కెమికల్ పెల్స్ పడిపోతున్నాయి, అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. అటువంటి నీళ్లను మనకి ఈ డ్రాప్ తయారు చేస్తుంది. ఇప్పుడు చూడు, దాంట్లో శక్తి కొద్దిగానే ఉంది. ఈ డ్రాప్ ఒకటి వేస్తాను నేను. పెరిగిందా? చూడు, మళ్ళీ ఇంకో డ్రాప్ వేస్తాను. పెరిగిందా? 2 వేస్తాను ఇప్పుడు నేను. 3 ఫుల్ వచ్చేసింది. ఓకే, ఇంకోటి వేస్తాను. 4 చూడు, ఇంక వేస్తే పగిలిపోతుంది బల్బు. అవసరం లే. సో ఫుల్ వచ్చేస్తుంది అనమాట మనకు. ఇప్పుడు ఈ నీళ్లు తాగితే మనకు కూడా శక్తి వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నిలబడుకోండి, సెల్ ఫోన్ పెట్టు.
ఏం కాదు నీళ్ళే ఏమో ఇది ఒకదా ఆ చేయి బాగాలేదు పాప పాపం ఈ చేయి లాగా ఉండేదండి ఏమి ఇంకా అట్లా ఏం లేదు దాంట్లో పవర్ కాదు ఏమి ఇబ్బంది లేదు పవర్ కావాల్సింది అందుకే కదా అంటే అది నొప్పి కదా పాప ఇట్లా మామూలుగా ఉండవా బలం పెట్టనొద్దు ఫ్రీగా లాగుతాడు మీరు వంగుతారు లేదా చూద్దాం ఇలా అన్నప్పటికీ వంగినావా మళ్ళా చూడకండి నువ్వు బిగుసుకోకూడదు మామూలుగా ఉండండి నువ్వు ఫ్రీగా ఉండవా నువ్వు బిగుసుకోవద్దు మామూలుగానే ఉండు ఇప్పుడు ఈ నీళ్లు తాగండి మీరు చూడ ఇట్లా వంగుతున్నారు కదా ఇప్పుడు నీళ్లు తాగండి ఈ వాటర్ తాగు మళ్ళీ నేను తాగి నాది ఏమి చూపించా అన్ని తాగేది కదా ఇట్లా ఒకసారి 5 సార్లు అని గాలి బ్రీతింగ్ ఎక్కువ తీసుకుని ఎక్కువ వదులు ఒక 5 సార్లు 5 సార్లు గాలి 5 సార్లు అటాను ఓకేనా చాలు చాలు ఇప్పుడు కూడా నార్మల్గా ఉన్నాము అప్పుడు ఎట్టినప్పుడు అట్టెన్లు పట్టుకోండి సార్లు చేయి లాగుతాడు చూడండి వంగుతున్నారా ఇందాక వచ్చిన బెండికి ఇప్పుడు బెండికి నార్మల్గా ఉండే చేయికి స్టడీ దొరికింది అంటే ఇందాక వచ్చిన స్ట్రెంత్కి ఈ స్ట్రెంత్కి ఆయన కూడా బెండ్ లేకున్నాడు నేను బెండ్ చేయాలంటే ఇంక పట్టుకుని ఇట్లా వంగి మనం బండి పెట్టాం అంతే ఏం చేయాలి ఇప్పుడు నీ చేయి పట్టుకొని నేను లాగి నాకు 2 కాళ్ళు కూడా పైకి ఎత్తేస్తాను అన్న కూడా మీరు బెండ్ కాదు నాకు ఆల్రెడీ 3 సార్లు వేసాడు సార్ ఇట్లా పట్టుకొని ఇట్లా 3 సార్లు పట్టుకొని పూర్తిగా ఇప్పుడు 5 మంది ఉన్నారు అనుకో 2 వేళ్లతోనే మనిషిని పైకి ఎత్తేటువంటి ప్రక్రియ ఉందన్నమాట 5 మంది కాదు దానికి ఒకరు కూర్చుంటారు 4 ఎత్తుతారు అన్నమాట చూపిస్తాను ఈ వీడియో గాజు బాటం 25,000 ఓకే బటన్ ఇచ్చారు సూపర్ ఆ నీళ్ళు తాగితే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది ఆ నీళ్ళకి మందులు పని వేయకుండా పరపడదు అట్లా ఎంతసేపు పెట్టాలిగా మనం ఆఫ్ అయిపోతుంది అదే ఆఫ్ అవుతుందా ఆఫ్ అయిన తర్వాత తాగాలి